హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు పునుగుల పులుసు చూపిస్తానండి. మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఒకసారి చూడండి, చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మనం పునుగులు చేసేసుకున్నామంటే కర్రీ ఈజీగా అయిపోతుందండి. చూసారా ఎంత అమ్మీ ఉంటుందో, చాలా బాగుంటుంది. బిర్యానీకి కానీ, రోటీకి కానీ, రైస్కి కానీ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పునుగులన్నీ కూడా మనం వేసిన తర్వాత ఆ జ్యూస్ అంతా పీల్చుకొని 1-2 అవర్స్కి మంచి టేస్ట్ వచ్చేస్తుందండి. అది అబ్జర్వ్ చేసేసుకొని ఇప్పుడు దీని ప్రిపరేషను మనం వీడియోలో చూసేద్దాం. చూసారా, నేను ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి, కర్రీ లీవ్స్, నెక్స్ట్ పునుగులకి పిండి అండి, దోస పిండి, ఇడ్లీ పిండి కాదు. ఒక 3 టమాటోస్. ఇప్పుడు టమాటోస్ని మనము ప్యూరీ చేసుకుందామండి, గ్రైండ్ చేసేసుకుందాము. అప్పుడు ఏంటంటే మంచి గ్రేవీగా ఉంటుందండి. ఎప్పుడైనా టమాటోస్ ఏదైనా గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుంది, గ్రేవీ వస్తుంది అన్నట్టు కర్రీలో. ఇప్పుడు మనం ఫస్ట్ పునుగులు వేసుకుందాం. ఇలా బాండి పెట్టుకొని ఈ పునుగుల కర్రీకి మనం తినేట్టు కాకుండా అండి చిన్న చిన్నవి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో టెస్ట్ చేశాను. అలా చిన్న చిన్నవి కొంచెం విడిగా, అంటే ఎక్కువ వేసుకోకుండా కొన్ని వేసుకుంటే ఫ్రీగా వేగుతాయండి. చూసారా చక్కగా పైకి వచ్చేసాయి. ఇది దోశ పిండి కాబట్టి మనకి పునుగుల పిండి బాగుంటుందండి. ఇడ్లీ పిండికి అయితే అంత బాగా అనిపించదు, గట్టిగా ఉంటాయి. సో చూసారా చక్కగా మనం అన్నీ పులుసుకి కావాల్సినంత వరకు మనము అలా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇవి కూడా నార్మల్గా మనం పునుగులు ఎలా వేసుకుంటామో అలానే, కాకపోతే కొంచెం సైజు చిన్నది వేసుకోవాలి. అంత పెద్ద సైజు వేసుకుంటే అంత మంచిగా అనిపించదు. సో అందుకని అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. సరే, ఇలా వేగిపోయిన తర్వాత అన్నీ మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మన పునుగులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, పోపు గింజలు వేసుకొని చూసారా, విత్ ఇన్ సెకండ్ నాకు కాల్ వచ్చింది, పోపు కూడా మాడిపోయింది. అలా ఉంటుందండి వీడియో కష్టాలు. చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అది తీసేటప్పుడు చాలా టఫ్. చూసారా, ఆనియన్స్ కూడా నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకుంటే ఒకటేమో సన్నగా చాప్ చేసి, ఒకటేమో స్లైసెస్ లాగా కట్ చేశానండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మంచి గ్రేవీ ఎక్కువ ఉన్నట్టు బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి అలా. ఇవి కూడా సన్నగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, మనము ఆనియన్స్కి కొంచెము సాల్ట్ వేస్తే కనుక త్వరగా ఫ్రై అవుతాయండి. ఇక్కడ సాల్ట్ వేసి ఇప్పుడు అవి మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టుకుందాం. 1 మినిట్ కొంచెం ఫ్రై అవ్వాలి. చూసారా, మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి. 1/2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని దీనిలో వేసేసుకుందాం. చెప్పాను కదా, ప్యూరీ అయితే ఏంటంటే పీసెస్ కన్నా కూడా ఇదైతే గ్రేవీ ఎక్కువ ఉంటుందండి, బాగుంటుంది అన్నట్టు. ఇది కూడా మనం ఇప్పుడు వేసిన పచ్చి టమాటోలు కాబట్టి కంప్లీట్గా బాయిల్ అవ్వాలండి. అది కుక్ అయిన తర్వాతే మనము కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఎందుకంటే ఇది పచ్చి టమాటోస్ కాబట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 1 మినిట్ వదిలేద్దాం. చూసారా, మన కర్రీ చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది కదండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా. కొంచెం టమాటో కర్రీలో ఎప్పుడైనా కూడా కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి. దాన్ని కూడా మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా ఒక 1 మినిట్ అలా మగ్గనిద్దాం. కూడా ఫ్రై అయితే ఏమవుతుందంటే పచ్చివాసన పోతుందండి రెడ్ చిల్లీ పౌడర్ది. ఇప్పుడు ఇది చూసారా చక్కగా బాయిల్ అయిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. దీంట్లో కొంచెమే చింతపండు పులుసు కదండి, మన పునుగుల పులుసు కాబట్టి, నేను టమాటోస్ ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసాను. మీరు చింతపండు రసమైనా వేసుకోవచ్చండి. దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత, వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా కర్రీ అంతా బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీనికి కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 గ్లాస్ వేసాను. మరీ లూజ్గా ఉన్న బాగుండదండి, కొంచెం తిగ్గానే ఉండాలి పులుసు కర్రీ అన్నప్పుడు కూడా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం పునుగులు వేసిన తర్వాత అబ్జర్వ్ చేసుకుంటుందండి, అది కూడా గమనించుకోవాలి మనము.
అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే నేను ధనియాల పౌడర్ వేసానండి. పచ్చి ధనియాల పౌడర్ అండి, గరం మసాలా కాదు. పచ్చి ధనియాల పౌడర్ వేసుకున్నాను చిటికెడు. ఇది కూడా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చూసారా చక్కగా బాయిల్ అవుతుంది కదండి కర్రీ. చిటికెడు బెల్లం అండి. ఆ బెల్లం మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. వేస్తే టేస్ట్ వేరే లెవెల్ అండి, బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. నేను ఎన్నిసార్లు ప్రతిసారి చెప్తున్నాను కదా, పులుసు కూరల్లో మరీ అంత స్వీట్నెస్ కూడా రాదండి. చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ డిష్ యాడ్ చేయాలి, పునుగులు. ఈ పునుగులు వేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయకూడదండి. ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే అది మొత్తం ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచొద్దు. ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి, పునుగుల పులుసు. చూసారా సూపర్ యమ్మీ అండ్ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు దీన్ని మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. వావ్! చూసారా మన పునుగుల పులుసు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఈ పునుగులన్నీ కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేసేసుకొని కర్రీ టైట్ అయిపోతుందండి, ఇంత జ్యూసీగా కూడా ఉండదు. సో అందుకని ఎప్పుడైనా కూడా మనం తినేటప్పుడు 1 ఆర్ 2 అవర్స్ బిఫోరే చేసుకోవాలి. అదే మార్నింగ్ ఎప్పుడో చేసుకొని లంచ్ టైంలో తిందామంటే మొత్తం ఉబ్బిపోయినట్టు అవుతాయి కాబట్టి అంత మంచిగా అనిపించదు. చూసారా ఎంత బాగుందో అండి, కలర్ఫుల్గా. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇలా పైన 4 నేను కర్రీ లీవ్స్ వేసానండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.